సో ఇక్కడ డేటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్ ఇవన్నీ యాట్రిబ్యూట్స్లో ఉన్న డేటా టైప్స్. ఇది ఎందుకు డేటా టైప్స్ అంటే మనం ఏ డేటా అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క టైప్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నువ్వు సపోజ్ ఒక క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలి. సో లెట్స్ ఏ సేల్స్ ఫోర్స్ అని స్టోర్ చేసుకోవాలనుకో, అప్పుడు డేటా టైప్ స్ట్రింగ్ తీసుకోవాలి, బూలియన్ తీసుకోకూడదు అనమాట. బూలియన్ తీసుకుంటే మేబీ కంపైలేషన్ ఎర్రర్స్, ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్ వస్తాయన్నమాట బూలియన్ తీసుకుంటే. నువ్వు ఏ డేటా టైప్ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావో దాని యొక్క డేటాని ముందే, దాని యొక్క డేటా టైప్ని ముందే డిక్లేర్ చేయాలి మనం. సపోజ్ ఒక జాయినింగ్ డేట్ ఉందనుకుందాం, డేట్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలి. జనవరి 1st 2021 అనేది స్టోర్ చేసుకోవాలంటే అప్పుడు స్ట్రింగ్ తీసుకోకుండా మనం డేట్ తీసుకోవాలన్నమాట. లైక్ దట్. సో టుడే we are going to discuss more on ఫీల్డ్స్. అంతా అర్థమైందా? కొన్ని ఫీల్డ్స్ అర్థమైనాయి. మనం ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ రాస్తున్నాం కదా మనము ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే. ఇది ఆబ్జెక్టు, ఇందులో ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. సపోజ్ మనం ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయాలంటే కొత్త ఫీల్డ్ యాడ్ చేయాలి. ఇక్కడ సంథింగ్ లైక్ అపార్ట్మెంట్ అడ్రస్. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎంప్లాయ్ పక్కన డ్రాప్ డౌన్ సారీ ఇలా వినపడలేదు. ఎంప్లాయ్ పక్కన ఇప్పుడు డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేశారు కదా, అక్కడ అవన్నీ ఏంటి ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, మై ఫస్ట్ కాంపోనెంట్ అవన్నీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ అనమాట. ఇది కస్టమ్ ట్యాబ్, ఇది వచ్చేసి కాంపోనెంట్ ట్యాబ్, ఇది కూడా కాంపోనెంట్ ట్యాబ్, లైటింగ్ కాంపోనెంట్. అలా ఒకటి రావాలంటే ఆర్డర్ లో ఎలానా అది తీసుకోవాల్సింది. సో ఇది ఎలా రావాలి అంటే మన అప్లికేషన్ క్రియేట్ చేస్తాం కదా, మన అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు కన్సోల్ నావిగేషన్ అడుగుతుంది. అది నీ అప్లికేషన్కి ఏ నావిగేషన్ అవసరమో. కన్సోల్ నావిగేషన్ అని స్టాండర్డ్ నావిగేషన్ అని రెండు ఉంటాయి. సో కన్సోల్ నావిగేషన్ తీసుకుంటే ఇలా వస్తుంది. స్టాండర్డ్ నావిగేషన్ అంటే ఇలా రైట్ సైడ్కి వస్తాయి ట్యాగ్స్. అదే సైడ్కి వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు చేంజ్ చేయలేము దీన్ని. అంటే ఎడిట్ లోకి వెళ్ళొచ్చు కదన్నా, ఎడిట్ లోకి వెళ్ళొచ్చా మళ్ళీ? వెళ్ళొచ్చు, యాప్ మేనేజర్ లోకి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు, బట్ మనం నావిగేషన్ చేంజ్ చేయలేము అనమాట. మేనేజర్ లోకి వెళ్ళాను, అప్లికేషన్ చేంజెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందా, ఇక్కడ ఎడిట్ చేద్దాము. నావిగేషన్ యాప్ ఆప్షన్ ఇక్కడికి వస్తే స్టాండర్డ్ నావిగేషన్, కన్సోల్ నావిగేషన్ ఉంది కదా. స్టాండర్డ్ నావిగేషన్ తీసుకుంటే మనకి రైట్ సైడ్కి వస్తాయి అన్నమాట అన్ని ఎలిమెంట్స్ అంతా. ఓకే, సో ఇప్పుడు కన్సోల్ నావిగేషన్ కాబట్టి డ్రాప్ డౌన్ లాగా వస్తుంది, ఇట్లా డ్రాప్ డౌన్ లాగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య, ఐ థింక్ నీకు మోర్ ఫోకస్డ్ ఇప్పుడు నీకోసం అనమాట. ఇప్పుడు అంటే ఆబ్జెక్ట్స్ నీకు అర్థమైందా లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆబ్జెక్ట్స్ అర్థమైంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్లో డేటా టైప్ అంటే అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్, ఈ ఫోన్ నంబరు అంటే ఈ ఫీల్డ్ ఎలా వచ్చింది, దీనికి డేటా టైప్ ఏం తీసుకోవాలి, అది అర్థమైందా? ఇంకోసారి చెప్తే బెస్ట్ అనిపిస్తుంది అన్న. సరే, ఫస్ట్ పాయింట్ మనకి యూఐ అని చెప్పుకుంటున్నాం కదా, యూఐ అని. యూఐలో మనకి జనరల్గా లైట్నింగ్ అని చెప్పుకున్నాం, లైట్నింగ్ అని చెప్పుకున్నాం కదా. సో లైట్నింగ్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది లైట్నింగ్ యూఐ అనమాట. ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇది లైట్నింగ్ ఎక్స్పీరియన్స్, దీన్ని బేసిక్గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్. ఇందులో ట్యాబ్స్ అని ఉంటాయి, ట్యాబ్స్ కూడా ఒక యూఐఏ అనమాట. ట్యాబ్స్ ఏమైతే మనం చూస్తున్నామో ఈ ట్యాబ్స్ వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్. ఇది క్లిక్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇంకొక కాంపోనెంట్ వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్నాము కదా, ట్యాబ్స్ వచ్చేసి కస్టమ్ ట్యాబ్స్, కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్,
వెబ్ టాబ్స్, విజువల్ ఫోర్స్. వెబ్ ట్యాబ్స్, నెక్స్ట్ విజువల్ ఫోర్ స్పేస్ ట్యాబ్స్, నెక్స్ట్ కాంపోనెంట్ ట్యాబ్స్, లైట్నింగ్ కాంపోనెంట్ అనుకుంటా. ఓకే, లైట్నింగ్ కాంపోనెంట్. లైట్నింగ్ పేజ్ ట్యాబ్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఇదంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇది యూఐని ఫామ్ చేస్తాయి, ఒక మనకు కావాల్సిన కస్టమ్ ఆప్షన్స్ని ఇస్తాయి అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ని యూఐ లాగా ఎలా డిస్ప్లే చేయాలి, ఒక ట్యాబ్ని ఎలా ఒక కాంపోనెంట్ని ట్యాబ్ లాగా ఎలా డిస్ప్లే చేయాలి, ఇదంతా యూఐ. అగైన్ అందులోపల ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే మనం ఒక టేబుల్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక టేబుల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో బేసిక్గా మనకి డేటాబేస్లో ఒక టేబుల్ ఇది. ఓకే, సో లెట్ మీ డ్రా ఏ పిక్చర్. సో లెట్స్ సే ఇది ఒక డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ సేల్స్ఫోర్స్లో, సార్ నాట్ ఫ్రంట్ డేటాబేస్, ఇట్స్ ఎ ఫ్రంట్ ఎండ్, లెట్స్ సే యూఐ. సో ఇక్కడ వచ్చేసి ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లో ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ వచ్చేసి కస్టమ్ ట్యాబ్. ఓకే, సో లెట్స్ సే ఒక ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ డేటా వస్తుంది అనుకుందాం, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్, ఇలా సంథింగ్, ఇలా అడ్రస్, ఇవన్నీ ఫీల్డ్స్ ఆబ్జెక్ట్లో. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఇది ఫ్రంట్ ఎండ్లో ఒక ఆప్షన్ మనకి ఎంటర్ చేయడానికి కోసం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే మనకి ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి, బ్యాక్ ఎండ్లో. ఆబ్జెక్ట్ అంటే ఏ టేబుల్, బ్యాక్ ఎండ్ ఇట్ ఈస్ ఏ టేబుల్. ఓకే, సో బ్యాక్ ఎండ్లో ఇది ఒక టేబుల్ అనమాట. సో ఇందులో డేటా అంతా స్టోర్ అవుతుంది. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఇక్కడికి వస్తుంది, ఫోన్, ఫ్యాక్స్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ వన్ రికార్డ్. ఇలాంటి మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ చేసుకునే ముందు మనకి ఒక డేటా టైప్స్ అనేవి డిఫైన్ చేయాల్సి వస్తుంది అనమాట, ఫస్ట్ పాయింట్. సో డేటా టైప్స్ అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇండికేషన్, ఏం డేటా నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు అని. సో లెట్ మీ క్రియేట్ ఫ్యూ మోర్ ఫీల్డ్స్ సో దట్ యూ కెన్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఎంప్లాయీ ఉంది కదా, ఇందులో ఆల్రెడీ మనకు కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసాం, అడ్రస్ దాని డేటా టైప్ ఇది, ఈమెయిల్ దాని డేటా టైప్ ఇది, ఫోన్ డేటా టైప్, ఓకే, చెక్ బాక్స్ డేటా టైప్. సో ఇలా కొత్తగా ఏ ఫీల్డ్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ ఇంకొక ఫీల్డ్ కావాలనుకో నీకు, ఇక్కడ కొత్తగా ఒక రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు లెట్స్ సే యూ వాంటెడ్ టు హ్యావ్ ఏ హియర్ సమ్ లెట్స్ సే ఆధార్ నంబర్. సో ఇప్పుడు ఆధార్ నంబర్ అనేది నేను ఎంటర్ చేసుకోవాలి అనుకో, అప్పుడు ఏ డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ నాకు ఒక ఫీల్డ్ కావాలి, ఇక్కడ ఆధార్ నంబర్ అని ఒక ఫీల్డ్ రావాలి. చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి, ఆబ్జెక్ట్, ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో ఇక్కడ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు మనం ఎంటర్ చేస్తున్న నంబర్ కదా, ఆధార్ నంబర్ అనేది నంబర్ కదా. ఓకే, అవునవును. సో ఇంటిజర్, ఇంటీజర్, ఇక్కడ ఇంటీజర్ లేదు. ఇక్కడ ఏముంది అంటే నంబర్ అనే డేటా టైప్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ కాబట్టి నంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అదే ఇంటీజర్ అనేది ప్రోగ్రామాటిక్ వేలో మనం ఇంటీజర్ అంటాం, నంబర్ని ఇంటీజర్గా స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నంబర్ని తీసుకుంటే ఏమవుతుందంటే number can be entered like this. సో సపోజ్ నా ఆధార్ కార్డ్ నంబర్ ఇది అనుకో, నేను నంబర్ డేటా టైప్ తీసుకుంటే అది ఇలా డివైడ్ చేస్తుంది, ఇలా మనం ఏదైనా నంబర్స్ ఎంటర్ చేస్తాం కదా, డిజిట్స్, ఇలా నంబర్ తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. కాబట్టి నువ్వు చెప్పింది కరెక్టే, టెక్స్ట్ తీసుకోవాలి, నంబర్ కాదు టెక్స్టే తీసుకోవాలి. ఎందుకంటే ఆధార్ నంబర్ అనేది లేబుల్ చూస్తే ఆధార్ నంబర్ అనే నంబర్ అని అనిపిస్తుంది, కానీ బట్ మనం ఎంటర్ చేయాల్సింది వచ్చేసి ఈ ఫార్మాట్లో కాదు, మనకు ఎంటర్ అవ్వాల్సింది సింపుల్ కైండ్ ఆఫ్ నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఇలా రావాలన్నమాట. కాబట్టి టెక్స్ట్ తీసుకోవాలి. సో టెక్స్ట్ అనే డేటా టైపు నంబర్స్ని తీసుకుంటుంది, క్యారెక్టర్స్ని తీసుకుంటుంది,
ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్, ఎనీ నంబర్స్, టెక్స్ట్, ఎనీథింగ్ ఇట్ విల్ స్టోర్. ఏది ఇచ్చినా సరే మనము ఒక సింపుల్ టెక్స్ట్ లాగానే స్టోర్ చేసుకుంటుంది. నంబర్ ఇచ్చినా కూడా ఇది బ్యాక్ ఎండ్లో ఒక టెక్స్ట్ లాగానే స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు నంబర్ డేటా టైప్ తీసుకుంటే ఇలా వస్తుంది. So we no need to go for number data type for now because other number is a kind of a text I wanted to enter. కాబట్టి ఓకే. టెక్స్ట్ డేటా టైపే తీసుకుంటాము. లెట్స్ గో. ఆధార్ నంబర్ సమ్ 20 క్యారెక్టర్స్ లెంత్ వచ్చేసి నాకు 20 క్యారెక్టర్స్ మాత్రమే ఎంటర్ తీసుకోవాలి. ఇక్కడ లెంత్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. మనము మ్యాక్సిమం 255 క్యారెక్టర్స్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇది ఒక టెక్స్ట్ డేటా టైప్ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. ఇందులో 20 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేసేటట్లు నేను ఇస్తున్నాను, 20 క్యారెక్టర్స్ అని. క్లిక్ నెక్స్ట్. హెల్ప్ టెక్స్ట్ రాసుకోవచ్చు. యా హెల్ప్ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పి అవసరం లేదు. ఇక్కడ ఆధార్ నంబర్ అని మనకి ఫీల్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆధార్ నంబర్ వచ్చిందా. సో హెల్ప్ టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ ఎంటర్ ఇన్ ఏ సమ్ ఫార్మాట్, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఎనీ టెక్స్ట్, ఎంటర్ ఓన్లీ నంబర్స్ అని సంథింగ్ పెట్టుకోవచ్చు. అది మళ్ళీ కోడింగ్ లో కదన్నా, లేదంటే ఇక్కడ చేసుకోవాలా? ఇక్కడ కోడింగ్ చేస్తారు. కోడింగ్ అవసరం లేదు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం ఏంటి అదే డిస్క్రిప్షన్ ఉంది కదా, అది డిస్క్రిప్షన్ కింద హెల్ప్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, ఆ బాక్స్ లో రాసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎస్ మనము రాసుకోవచ్చు. లెట్స్ గో. ఆధార్ నంబర్ ఎడిట్ హెల్ప్ టెక్స్ట్, ప్లీజ్ ఎంటర్ ఆధార్. సో ఇప్పుడు ఏంటంటే ఒక హెల్ప్ లాగా చూపిస్తుంది. అది యూజర్కి ఒక చిన్న ఐకాన్ వచ్చి చూపిస్తుంది. సో రిఫ్రెష్ అగైన్, ఇట్ లుక్స్ లైక్ నాట్ రిఫ్రెష్డ్. ఐ థింక్ అది ఇంకా రీఫ్రెష్ అవ్వలేదు. ఇలా చిన్న ఐకాన్ వస్తుంది, ఐ థింక్ రైట్ సైడ్ వస్తుంది ఆధార్ నంబర్ పక్కన. దాని మీద మౌస్ మనం ఇలా ప్లేస్ చేయంగానే ఒక టెక్స్ట్ లాగా పాపప్ అవుతుంది అన్నమాట. విల్ సీ సమ్ టైమ్, ఐ మీన్ కొంచెం ఒక 1 minute మేబీ టైం పట్టచ్చు. ఒక్కొక్కసారి రీఫ్రెష్ అవ్వదు. ఇంకా రాలేదు. ఓకే, లెట్స్ సీ. మనం ఎండ్ ఆఫ్ ది క్లాస్ లోపల మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఓకే, సో నా ఇది ఒక డేటా టైపు. టెక్స్ట్ అనేది ఒక డేటా టైపు. ఆ టెక్స్ట్లో మనము నంబర్స్ని ఎంటర్ చేసుకోవచ్చు, క్యారెక్టర్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే నేను 20 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు, ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎంటర్ అవ్వడం లేదు. చూడు, నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏబిసిడి ఎంటర్ చేస్తున్నాను, ఇట్స్ నాట్ కమింగ్ అప్. అంటే దాని లెంత్ వచ్చేసి నేను 20 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే, సో ఇలా ఉంది. ఇప్పుడు నేను డేట్ని కూడా స్టోర్ చేసుకోవాలనుకో. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ జాయినింగ్ డేట్ అని ఒక ఫీల్డ్ రావాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి. కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ డేటా టైప్ అడుగుతుంది. సో ఇప్పుడు నేను డేట్ని ఎంటర్ చేసుకోవాలి కాబట్టి డేటా టైప్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ జాయినింగ్ డేట్. ఓకే, సో హెల్ప్ టెక్స్ట్ రాద్దాం ఇక్కడ. దట్స్ ఎంటర్ డేట్ prior to this date, prior to today's date.
So I'm just entering like this. Date should be Search for you. ఓల్డర్ దెన్ టుడేస్ డేట్. ఈ రోజు కన్నా ముందే ఉండాలి ఈ రోజు అని సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను, హెల్ప్ టెక్స్ట్. క్లిక్ నెక్స్ట్, సేవ్. సో ఇక్కడ కొత్త ఫీల్డ్ వస్తుంది. ఇంకా రాలేదు. అది ఇప్పుడు వచ్చింది హెల్ప్ టెక్స్ట్. సో ఇట్స్ కొత్తగా మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ ఇంకా యాడ్ అవ్వలేదు. సో నేనేం చేస్తున్నానంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ని ఓపెన్ చేస్తున్నాను. అందులో కూడా ఇక్కడ మనము ఎడిట్ చేయొచ్చు, చూడొచ్చు అనమాట. కొన్నిసార్లు ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ వచ్చింది కదా, ఇది హెల్ప్ టెక్స్ట్ అనమాట. ఇది ఐకాన్ వస్తుంది ఇక్కడ, ప్లీజ్ ఎంటర్ ఆధార్ అని చెప్పేసి వస్తుంది. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద న్యూ ఫీల్డ్. ఇంకా న్యూ ఫీల్డ్ అనేది రిఫ్రెష్ అవ్వలేదు, ఇంకా యాడ్ అవ్వలేదు మన లేఅవుట్కి. ఓకే, విల్ కమ్ బ్యాక్. లేదంటే ఒకసారి చెక్ చేద్దాము లేఅవుట్కి యాడ్ అయిందా లేదా అని. సో బిఫోర్ దాట్ లెట్ మీ చెక్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఫర్ ద ఎంప్లాయీ జాయినింగ్ డేట్. సో ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నానంటే ఇక్కడ లేఅవుట్లో రాలేదు కాబట్టి నేనేం చెక్ చేస్తున్నానంటే 2 వేస్లో నేను చెక్ చేయొచ్చు ఎందుకు రాలేదు అని. ఒకటి, లేఅవుట్కి, ఈ లేఅవుట్ మనం ఏమైతే చూస్తున్నామో ఈ ఆబ్జెక్ట్లో పేజ్ లేఅవుట్ ఉంటుంది, అందులో యాడ్ అయిందా లేదా ఒకటి చెక్ చేయొచ్చు. రెండు వచ్చేసి ఈ ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఫీల్డ్కి మన ప్రొఫైల్లో యాక్సెస్ ఉందా లేదా చెక్ చేయొచ్చు. అది లేటర్ కాన్సెప్ట్ వస్తుంది, మనం చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు చెక్ హియర్. సి ఇక్కడ యాక్సెస్ లేదనమాట, నా ప్రొఫైల్కి యాక్సెస్ లేదు. ఈ ఫీల్డ్కి నా ప్రొఫైల్ వచ్చి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ యాక్సెస్ లేదు కాబట్టి నాకు ఫీల్డ్ అనేది డిస్ప్లే అవ్వడం లేదు. ఎందుకు లేదంటే వెన్ ఐ క్రియేట్ న్యూ ఫీల్డ్ రైట్, అక్కడ ఫాస్ట్గా క్లిక్ చేయడం వల్ల అది సెలెక్ట్ అవ్వలేదు. సో ఒక స్క్రీన్ అనేది ఫాస్ట్గా మూవ్ అయిపోయింది, అంటే ఇట్స్ నాట్ సెలెక్టెడ్ దేర్. cancel it. I don't know, it's lightning right, so కొంచెం స్లో అనిపిస్తుంది నాకు. Okay, so now I will check a page layout also. Employee joining date, it is there. Employee joining date, set field level security, system administrator, it is there. I'll refresh again. Employee joining date రాలేదు ఇంకా. Let me open existing record and edit and see. ఎంప్లాయీ జాయినింగ్ డేట్ వస్తుంది, బట్ న్యూ లేఅవుట్లోకి ఇంకా రాలేదు. మనం న్యూ క్లిక్ చేసినప్పుడు ఏదైతే పేజ్ లేఅవుట్ వస్తుందో అక్కడికి ఇంకా యాడ్ అయినట్లేదు, రిఫ్రెష్ అవ్వడం లేదు. ఎగ్జిస్టింగ్ రికార్డ్ని నేను ఓపెన్ చేశాను. ఎగ్జిస్టింగ్ రికార్డ్ని ఓపెన్ చేసి ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు షోయింగ్ ఇన్ ద న్యూ లేఅవుట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనము డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫీల్డ్కి. సో ఓవరాల్గా సమ్మరీగా ఏంటి కాన్సెప్ట్ అంటే, ఆబ్జెక్ట్స్లో ఫీల్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క డేటా టైప్ ఉంటుంది అనమాట. ఏదైనా కొత్త ఫీల్డ్ యాడ్ చేయాలి అంటే ఈ ఆబ్జెక్ట్లో ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్లో కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో మనకి కనిపిస్తుంది. సో అందులో డేట్ కావాలంటే డేటు, నంబర్ కావాలంటే నంబరు, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. ఇది చెక్ బాక్స్ అనమాట, ఇది బూలియన్ డేటా టైప్ అనొచ్చు మనము.
బ్యాక్గ్రౌండ్ అపెక్స్ ప్రోగ్రామింగ్లో. బట్ ఫ్రంట్ ఎండ్లో మాత్రము ఇది వచ్చేసి ఒక చెక్ బాక్స్ అంటాం. అది టెక్స్ట్ ఏరియా. అంటే టెక్స్ట్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటంటే ఇది లుక్ అండ్ ఫీల్ అనమాట. సో ఇది ఇంకొకటి మోర్ దాన్ 255 క్యారెక్టర్స్ కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏరియా లాంగ్ తీసుకుంటే 255 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. టెక్స్ట్ ఏరియా అనేది 250 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇలా స్టోర్ చేసుకోగలదు. వీ కెన్ ఎంటర్ ఇన్ ఏ మల్టిపుల్ లైన్స్ ఇన్ ద టెక్స్ట్ ఏరియా. బట్ టెక్స్ట్లో మాత్రము ఒకే లైన్లో మాత్రమే ఎంటర్ చేయగలం. టెక్స్ట్ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్లోకి రాదు. ఓకే, అది డిఫరెన్స్ టెక్స్ట్ ఏరియాకి టెక్స్ట్కి. రెండు టెక్స్టే స్టోర్ చేసుకుంటాయి, బట్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ఏ మల్టిపుల్ లైన్స్. ఇది ఎంప్లాయీ డేటా టైపు, ఈమెయిల్ డేటా టైపు. సో ఈమెయిల్ డేటా టైప్ బదులు మనం టెక్స్ట్ కూడా తీసుకొని ఈమెయిల్ లాగా ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఈమెయిల్ డేటా టైపే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈమెయిల్ డేటా టైప్ ఎందుకు, టెక్స్ట్ లాగా స్టోర్ చేసుకోవచ్చు కదా అనుకుంటే, కొన్ని వాలిడేషన్స్ అనేటివి ఆటోమేటిక్గా ఫైర్ అవుతాయి అన్నమాట. అంటే నేను ఇలా ఇచ్చాను అనుకో, ఈమెయిల్ ఎర్రర్ త్రో చేస్తుంది ఇక్కడ. అదే నేను టెక్స్ట్ డేటా టైప్కి ఒక సేమ్ ఎంప్లాయీ ఈమెయిలే ఒక టెక్స్ట్ డేటా టైప్ తీసుకొని ఉండింటే ఇది ఎర్రర్ త్రో చేయదు నాకు. నేను ఏమి ఇచ్చినా సరే తీసుకుంటుంది, స్పేస్లు ఇచ్చినా కూడా తీసుకుంటుంది, ఎప్పుడు టెక్స్ట్ డేటా టైప్ అయ్యింటే. కానీ నాకు ఈమెయిల్ ఫార్మాట్లో ఈమెయిల్ అనేది ఒక ఫార్మాట్లో అట్ సింబల్ అనే ఫార్మాట్ ఉండాలి కాబట్టి అదేం చెక్ చేస్తుందంటే ఈ సింబల్ ఉందా లేదా చెక్ చేస్తుంది ఈమెయిల్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటే. సో అప్పుడు డేటా అనేది మనం ఏమైతే డేటా ఎంటర్ చేస్తున్నామో అది వ్యాలిడేట్ చేస్తుంది. సో ఇస్ ఇట్ కరెక్ట్ ఫార్మాట్ ఆర్ నాట్, ఇస్ దర్ ఎనీ స్పేస్, దెన్ ఇట్ విల్ థ్రోస్ అన్ ఎర్రర్. gmail.com, లెట్స్ సీ. సో ఇట్ విల్ థ్రోస్ అన్ ఎర్రర్ ఇఫ్ డేటా స్పేస్లు అట్లా ఉంటాయి. బట్ టెక్స్ట్ అలా కాదు, నువ్వు స్పేస్ ఇచ్చుకో, స్పేస్ లేకుండా ఇచ్చుకో, నంబర్స్ ఇచ్చుకో, ఏమైనా ఇచ్చుకో, అది స్టోర్ చేస్తుంది అనమాట. ఈక్వల్స్ టు ఇవ్వు, మైనస్ ఇవ్వు, హైపన్ ఇవ్వు, ఏమైనా ఇవ్వు, ఏదైనా తీసుకుంటుంది. ఓకే, 1 సెకండ్. మనకు వద్దుమా, మళ్ళీ తింటే పో. Yeah, so like this, different data types available in the object um, whenever you create any of the fields. Okay, so now let us see page layout. So before that we were discussing tabs, right? So ఇక్కడ tabs అంటే ఒక యూఐని ఫామ్ చేస్తాయి, అంటే ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బ్యాక్ ఎండ్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ఫ్రంట్ ఎండ్లో రిప్రజెంట్ చేయాలంటే ట్యాబ్స్ క్రియేట్ చేయాలి. ఇలా ఒక ట్యాబ్ ఉండాలి అనమాట. అప్పుడే బ్యాక్ ఎండ్లో ఉన్న ఆబ్జెక్ట్ ఫ్రంట్ ఎండ్లోకి రిప్రజెంట్ అవుతుంది. సో అదేవిధంగా లైట్నింగ్ కాంపోనెంట్ కూడా అంతే. మనం కాంపోనెంట్ బ్యాక్ ఎండ్ ఒక కాంపోనెంట్ రాస్తున్నాము, ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవ్వదు. మనం ఒక ట్యాబ్ లాగాను ఒక యూఐలో ఎక్కడైనా డిస్ప్లే చేస్తేనే అది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. మనం ఇప్పటిదాకా కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ చెప్పుకున్నాము, విజువల్ ఫోర్ స్పేస్ ట్యాబ్, లైట్నింగ్ ట్యాబ్స్ చెప్పుకున్నాము. యా, సో వెన్ ఎవర్ ఇస్ పాసిబుల్ మనం డిఫరెంట్ ఒక ట్యాబ్స్ అనేవి క్రియేట్ చేద్దాము. లెట్స్ ఏ విజువల్ ఫోర్ స్పేస్ చెప్పుకున్నప్పుడు ఆ ట్యాబ్ గురించి చెప్పుకుందాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జస్ట్ మోర్ అండర్స్టాండింగ్ ఆన్ కాంపోనెంట్ రాస్తున్నాం మనము. అందులో డేటా టైప్స్ అనేవి డిఫరెన్షియేట్ చేయడం కోసము ఈరోజు మళ్ళీ ఆబ్జెక్ట్ గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఎందుకంటే మనకి ఇప్పుడు విజువల్ ఫోర్ స్పేస్ కంటే కాంపోనెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లైట్నింగ్ అనేది ఇంటర్వ్యూస్ మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్గా కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ LWC కాంపోనెంట్స్ మాత్రమే అడుగుతున్నారు అనమాట. కాబట్టి మన ఫోకస్ వచ్చేసి లైట్నింగ్ కాంపోనెంట్. సో లైట్నింగ్ కాంపోనెంట్లో మనకి యాట్రిబ్యూట్స్ అనేవి ఇంపార్టెంట్. సో యాట్రిబ్యూట్స్ అందరికీ అర్థమైతేనే మనం మూవింగ్ ఫార్వర్డ్ అనేది జరుగుతుంది, లేకపోతే కష్టం అనమాట. సో attributes will be there. సో ఒక attribute అంటే ఏంటంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఎ వేరియబుల్ టు స్టోర్ సమ్ డేటా. బట్ బిఫోర్ స్టోరింగ్ it should have these things like name will be there and then type will be there. Type అనేది డేటా టైప్ని ఇండికేట్ చేస్తుంది, whether it is a number, means integer, whether it is a boolean, date. ఏదైతే మనకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో సేమ్ డేటా టైప్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో జాయినింగ్ డేట్ అని ఇస్తాను నేను, ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక అట్రిబ్యూట్. సో ఇది ఇంకొక అట్రిబ్యూట్. సో ఇందులో టెక్స్ట్ ఏరియా అని ఉండదు అనమాట. సపోజ్ నేను టెక్స్ట్ ఇక్కడ సంథింగ్ అడ్రస్ స్టోర్ చేసుకోవాలనుకో, ఇక్కడ టెక్స్ట్ ఏరియా అని ఉండదు.
ఇలా ఉండదు, జస్ట్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ అంతే. ఓకే, బట్ నాకు ఫ్రంట్ ఎండ్లో నాకు ఎలా వస్తుంది, నేను ఒక కాంపోనెంట్ రాస్తున్నాను, ఆ కాంపోనెంట్లో నాకు ఒక టెక్స్ట్ ఏరియా లాగా రావాలి, ఇలా రావాలి అనుకో, ఇలా రావాలి. అప్పుడు ఎలా 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 వస్తుంది ఇలా అంటే, బేసిక్గా అట్రిబ్యూట్ వల్ల రాదు అది, మనకి ఒక కాంపోనెంట్స్ రాసిన బేస్ కాంపోనెంట్స్ అంటారు వీటిని. లైట్నింగ్ టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని రాసేవాళ్ళం కదా ఇన్ని రోజులు. సో ఇప్పుడు నీకు టెక్స్ట్ ఏరియా కావాలి అంటే ఇక్కడ టెక్స్ట్ ఏరియా పెడితే సరిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ ఏరియా పెట్టాలన్నమాట. సో బట్ I don't want to discuss this first. I wanted to understand what is attributes and what are the different data types are available. Okay, so ఎలా పెట్టుకోవచ్చు అనమాట. సో బైండింగ్ అర్థమైందా అంటే ఇప్పుడు దీంట్లోకి డేటా ఎలా వస్తుంది. సో డేటా అనేది ప్రజెంట్ మనము ఒక కాంపోనెంట్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us క్రియేట్ ఏ కాంపోనెంట్ అండ్ డిస్కస్ ఓవర్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ హియర్. సో కాంపోనెంట్ ఎందుకు రాస్తున్నాం, ఫస్ట్ మనకు ఆల్రెడీ ఒక యూఐ ఉంది కదా, ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం డేటా అనేది ఇక్కడే ఎంటర్ చేసుకోవచ్చు. మనకి మళ్ళీ కాంపోనెంట్స్ ఎందుకు అవసరము, ఇక్కడ నేను ఎంప్లాయీ కావాలనుకుంటే ఎంప్లాయీ డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసుకోగలుగుతున్నాను. ఓకే, మళ్ళీ నాకు కాంపోనెంట్ ఎందుకు అవసరము, ఏ ట్యాబ్ కావాలంటే నాకు కస్టమ్ ఆబ్జెక్ట్స్ ట్యాబ్సే ఉన్నాయి కదా, నేను ఫ్రంట్ ఎండ్లో చూసుకోవచ్చు కదా, డేటా ఇచ్చుకోవచ్చు, డేటా మళ్ళీ చూసుకోవచ్చు. మళ్ళీ నాకు కాంపోనెంట్స్ ఎందుకు అంటే, components can be a customizable. Let's say you wanted to have you don't wanted to see this. First of all, you don't wanted to see this. Let's say ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్లో ఎంటర్ చేయగానే ఇలా, లేదంటే క్లిక్ చేయగానే నాకు ఇలాంటిది వద్దు, నాకు సంథింగ్ ఎల్స్ డిఫరెంట్ కావాలి. నాకు ఇక్కడ నేమ్తో పాటు ఒక అప్లోడ్ చేసుకోవడానికి పిక్చర్ కూడా అప్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కావాలి, లేదంటే ఒక టెక్స్ట్ కావాలి, మనకు కస్టమైజబుల్ వేలో కావాలనుకుందాం. నాకు ఇన్ని ఫీల్డ్స్ వద్దు, నాకు కొన్ని ఫీల్డ్సే అవసరము, ఆ కొన్ని ఫీల్డ్స్ కూడా డిఫరెంట్ లేఅవుట్స్ లాగా రావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనము కస్టమైజేషన్కి వెళ్ళాలి. కస్టమైజేషన్ అంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ మోడిఫై ఎనీథింగ్. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ నౌ ఇస్ ఎ స్టాండర్డ్ లేఅవుట్. ఇది ఒక లేఅవుట్, దీన్ని పేజ్ లేఅవుట్ అంటాము. ఇది ఒక లేఅవుట్, ఇందులో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి మనకి, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. నాకు ఇలా వద్దు, నాకు అసలు ఈ క్యాన్సిల్, సేవ్ అండ్ న్యూ ఇలా వద్దు, నాకు జస్ట్ సింప్లీ సేవ్ మాత్రమే అవసరం. ఈ క్యాన్సిల్ వద్దు, సేవ్ అండ్ న్యూ వద్దు. లేదా నేను ఎప్పుడైతే సేవ్ చేస్తానో ఇక్కడ ఫోన్ నెంబర్ని బట్టి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, సేవ్ చేస్తాను. సేవ్ చేయగానే ఈ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంటే I don't want it to create a new record again. I want to throw an error message. సో ఏమని చేయాలంటే, ఆల్రెడీ ఎంప్లాయీ ఉంది ఈ సేమ్ నేమ్తో, కాబట్టి నువ్వు క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి కింద ఆటోమేటిక్గా రెస్పాన్స్ రావాలి కింద. సో అలాంటి కస్టమైజేషన్స్ కావాలి అంటే అప్పుడు మనం కాంపోనెంట్కి వెళ్ళాలి, లేదా ఒక ఇమేజెస్ డిస్ప్లే చేసుకోవాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సంథింగ్ ఎల్స్ డిస్ప్లే చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి, ఒక టోటల్ పేజ్ని మల్టిపుల్ వేస్లో డివైడ్ చేసుకోవాలి అని కస్టమైజేషన్స్ చేయడం కోసమే మనం కాంపోనెంట్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో కాంపోనెంట్ ఈజ్ ఏ we can say customized. I can write a definition. Component is a reusable. Component అంటేనే జనరల్గా రీయూజబుల్ అనమాట. Reusable a piece of code that can be used to customize the UI. Customize the UI means whatever the way we want, we can customize the records. Okay, so let's see into the attributes. Yesterday attributes discuss చేసుకున్నాము, బట్ ఇంకా మనము డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. సెట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I wanted to reiterate what are the things that we discussed yesterday, because attributes important అనమాట.
అది అర్థమవుతేనే మనకి ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ సెట్ ఎందుకు రాస్తున్నాము? కంపోనెంట్ డాట్ సెట్ అంటే ఏంటి, కంపోనెంట్ డాట్ గెట్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి కెన్ టెల్ వాట్ ఈస్ కంపోనెంట్ డాట్ గెట్ అండ్ కంపోనెంట్ డాట్ సెట్? గెట్ అంటే ఇన్పుట్ వాల్యూని తీసుకోవడం అన్న, సెట్ అంటే ఏదైతే వేరియబుల్ ఉంటుందో దానికి నెంబర్ అంటే ఇచ్చిన ఇన్పుట్ ని అసైన్ చేయడం. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మన యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఈ యాట్రిబ్యూట్ స్టోరేజ్ పర్పస్ కోసం అనమాట. స్టోరేజ్ అంటే ఇవ్వచ్చు మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. లెట్స్ సే ఎలా ఇస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్, ఎలా ఇవ్వాలి డేటా అంటే 2 వేస్లో ఇవ్వచ్చు. ఒకటి ఫ్రంట్ ఎండ్ నుంచి అసైన్ చేయడము, ఇలా చేయాలి. ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూ బైండ్ చేయాలన్నమాట. ఇది ఒక యాట్రిబ్యూట్. దీనికి వాల్యూ ఈక్వల్స్ టు యాట్రిబ్యూట్ నేమ్ ఇస్తే అప్పుడు ఈ యాట్రిబ్యూట్లోకి డేటా అనేది సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే కాంపోనెంట్ నుంచి. అదే మనము కంట్రోలర్లో అంటే కంట్రోలర్ అంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ కంట్రోలర్, ఈ కంట్రోలర్లో సెట్ చేయాలనుకో సంథింగ్ ఎనీ యాట్రిబ్యూట్, నాట్ ఓన్లీ దిస్ వన్, ఇది ఒక యాట్రిబ్యూట్. దీనికి సెట్ చేయాలంటే ఇక్కడ మనం కింద రాసుకోవచ్చు. లెట్స్ సే కంపోనెంట్ డాట్ సెట్, ఇక్కడ వచ్చేసి నెంబర్ 1 ఈ సమ్ 10 రాశాను అనుకో, ఇప్పుడు ఇది 10గా ఉంటుంది అనమాట. నెంబర్ 1 యొక్క వాల్యూ 10 అవుతుంది. అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ కంట్రోలర్లో. అదే ఫ్రంట్ ఎండ్లో అంటే కాంపోనెంట్లో ఇలా సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు అని ఇలా రాస్తే వాల్యూ అనేది ఈ యాట్రిబ్యూట్కి అసైన్ అవుతుంది అనమాట. బట్ ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్పుట్ నుంచి వస్తుంది. ఇన్పుట్లో ఏమైతే మనం ఎంటర్ చేస్తామో ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఇలా సమ్ 10 is entered. This 10 is where are we entering? This is entering by this input. ఇన్పుట్లో ఏమైతే ఎంటర్ చేస్తున్నామో ఇది ఇన్పుట్ నెంబర్ 1. ఇక్కడ ఇన్పుట్ నెంబర్ 1 ఉంది కదా, సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి సేమ్ వాల్యూ ఈజ్ బైండింగ్ టు దిస్ అట్రిబ్యూట్. సో this is very important to understand how the values are assigning to the attribute and from the component and from the controller. Okay, so let's see some other example like where we can use attributes. So I wanted to create a one more component. ఇక నేను ఏమైతే నేమ్ ఎంటర్ చేస్తాను సంథింగ్, ఇక్కడ నంబర్స్ ఎంటర్ అవ్వడం లేదు, క్యారెక్టర్స్ ఎంటర్ అవ్వడం లేదు, సమ్ వై. ఇక్కడ ఏమైతే నేను ఎంటర్ చేస్తానో ఇలాంటి కాంపోనెంట్ ఇంకొకటి క్రియేట్ చేస్తాను. నేను క్లిక్ చేస్తే సేమ్ వే ఇక్కడ ఏమైతే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో క్యాలిక్యులేషన్స్ కాకుండా సింప్లీ నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూ రావాలి. ఒక బటన్ క్రియేట్ చేద్దాము. సో జస్ట్ టు అండర్స్టాండ్ మోర్ ఆన్ ద attributes and the component. Okay, so I will create a lightning component. So this will say display names something. Okay, ఇక్కడ నేను ఒక lightning input type equals to text label. సో ఇది వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఒక దీన్ని ఒక కాంపోనెంట్ అంటాం. ఇది అగైన్ ఇట్స్ ఏ కాంపోనెంట్ లోపల మనం ఒక బేసికలీ ఇట్స్ ఏ ట్యాగ్ ఆర్ వీ కెన్ సే ఇట్స్ ఏ బేస్ కాంపోనెంట్ అనొచ్చు అనమాట దీన్ని. అంటే ఇది మనకి సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చేస్తుంది లైట్నింగ్ ఇన్పుట్ అని రాయండి, ఇది ఫ్రంట్ ఎండ్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చేస్తుంది ఈ ట్యాగ్. ఇది మనం ఏదో కొత్తగా రాస్తుంది కాదు, ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ మనకి ఇస్తుంది కొన్ని ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ మనం రీయూజ్ చేసుకుంటున్నాం అంతే. కాబట్టి ఈ ట్యాగ్స్ జనరల్గా మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సేల్స్ అనేది ఇక్కడ ఒక అప్లికేషన్ కదా, ఈ సేల్స్ అనేది ఒక అప్లికేషన్. ఇది మనం క్రియేట్ చేయాలి, ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఇచ్చేసింది మనకి యూస్ఫుల్ అయితే దీన్నే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేయకుండా ఈ అప్లికేషనే మనకి యూజ్ అయింది అనుకో దీన్నే వాడుకోవచ్చు. అదేవిధంగా ఆబ్జెక్ట్స్ కూడా అంతే. అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఇది. అదే ఎంప్లాయీ అనేది మనది కస్టమ్ ఆబ్జెక్ట్. మన కోసం మనకు కావాల్సిన విధంగా ఎంప్లాయీ నేమ్, ఫోన్, ఫీల్డ్స్ ఇవన్నీ కావాలి కాబట్టి మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం.
కానీ అకౌంట్స్ అలా కాదు, అకౌంట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు. అకౌంట్ నేమ్, అకౌంట్ ఫోన్, ఇవన్నీ స్టాండర్డ్. సేమ్ వే components also, we are writing a custom component, but inside that whatever we are using are all are the standard. వీటినే బేస్ కాంపోనెంట్స్ అంటాం. సో మనం లైబ్రరీ ఓపెన్ చేస్తే మనకు ఆల్రెడీ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా ఈ లైబ్రరీలో. సో ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆరా కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం ఆరా కాంపోనెంట్స్ చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, వీటితోనే మనం యూఐ బిల్డ్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్. మనకి ఏమేమి ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఇదొక అట్రిబ్యూట్. ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్, మళ్ళీ ఇందులో ఇదొక అట్రిబ్యూట్. ఓకే, డిఫరెంట్ అట్రిబ్యూట్స్. ఆరా అట్రిబ్యూట్ డిఫరెంట్. ఆరా అట్రిబ్యూట్ మనం ఏమైతే పైన రాస్తామో ఇది స్టోరేజ్ పర్పస్ కోసం. ఈ అట్రిబ్యూట్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఒక ట్యాగ్కి అట్రిబ్యూట్స్ డిఫరెంట్. ఈ ట్యాగ్కి ఒక అట్రిబ్యూట్ ఎందుకు ఇది యూస్ చేస్తామంటే టు స్పెసిఫై టైప్ ఆఫ్ ది ఇన్పుట్ ఆర్ లేబుల్, వాట్ ఈస్ ద లేబుల్ ఫర్ దిస్ ఇన్పుట్. అండ్ దెన్ సపోజ్ బటన్కి అయితే బటన్ అనేది ఒక ట్యాగు, అందులో టైప్ వేరియంట్ అనేది ఒక అట్రిబ్యూట్. సో లెట్ మీ రైట్ ఎ బటన్. సో బటన్ కోడ్ నేను ఇక్కడ తీసుకోవచ్చు. ఐ డోంట్ నీడ్ టు రైట్ అగైన్. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద బటన్స్. సో నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ కావాలి కాబట్టి నేను కింద ఇది తీసుకోవచ్చు ఇలా. హలో, చెప్పు. క్లాస్లో ఉన్నా. Sorry. So what I'm doing is సో ఇలా బటన్ కోడ్ ఉంది కదా, ఈ బటన్ కోడ్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ చూస్తే వేరియంట్ అనేది ఒక అట్రిబ్యూట్, లేబుల్ అనేది ఒక అట్రిబ్యూట్, టైటిల్ అనేది ఒక అట్రిబ్యూట్. సో ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఇది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ ప్రాపర్టీ. ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద బటన్ వేరియంట్. Is it a success? Is it a destruction? Is it a neutral? What kind of variant అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి అంటే ఈ అట్రిబ్యూట్ ఉండాలి ఈ బటన్కి. సో ఇవి ఆటోమేటిక్గా మనకి ఇచ్చేసాడు అనమాట. అంటే మనం చేయాల్సినంత యూస్ చేసుకోవడమే. ఎగ్జిస్టింగ్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇన్పుట్లో ఇలాంటి ఇన్పుట్ మనకి బటన్ రావాలి, డేట్ రావాలి, లేదంటే బై డిఫాల్ట్గా డేట్ రావాలి అంటే ఈ కోడ్ని యూస్ చేసుకోవడమే. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ బేస్ కాంపోనెంట్స్. ఇవన్నీ బేస్ కాంపోనెంట్స్ అంటాము. సో ఐఎమ్ using a base components. Generally these are the base components. By using a base components we are creating a custom component. So now what I wanted to do, so first of all I wanted to show you the output here by creating a tab. ఇదొక ఇప్పుడు ఒక కాంపోనెంట్ దీన్ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేద్దాము. So let me go here and create a tabs. So display names, display name. సో ఇక్కడ ట్యాబ్ వస్తుంది మనకి, బట్ మన అప్లికేషన్లోకి యాడ్ చేసుకోవాలి ట్యాబ్ని. యాప్ మేనేజర్లోకి వెళ్ళి ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టంలో
So now go to our application. Display names. సో ప్రజెంట్ మనకి ఒక ఇన్పుట్ బాక్స్ వచ్చింది, బటన్ వచ్చింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము అంటే, సో జస్ట్ టు అండర్స్టాండ్ మోర్ ఆన్ బేస్ కంపోనెంట్స్, హౌ లైట్నింగ్ కంపోనెంట్స్ కెన్ బి యూస్డ్ అండ్ హౌ టు సెట్ ద వాల్యూస్ లైక్ దట్. సో ఇప్పుడు ఈ కంపోనెంట్లో వాల్యూ అనేది లేదు. ఇంతకుముందు మనం క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్లో వాల్యూ ఇచ్చాము. సో వాల్యూ లేకపోతే ఏమవుతుందంటే మనం ఏమైతే ఎంటర్ చేస్తామో అది ట్రాక్ అవ్వదన్నమాట. సింప్లీ ఇఫ్ ఐ రైట్ ఎనీథింగ్ దెన్ క్లిక్ ఆన్ సక్సెస్ ఆర్ సబ్మిట్. సో ఏం జరగదు ఇక్కడ, మీన్స్ we will not get any value that are entering in this lightning input because we don't have any value attribute here. ఓకే, సో వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది లేదు, ఇక్కడ వాల్యూ అనేది ఎంటీగా ఉంది, అసలు ఏం రాయలేదు కాబట్టి ఇక్కడ it won't bind any value to the attributes. So if you enter anything and then click on this any button, it won't store actually the things that are you are entering. So what can we do here is we can just write a attribute name equals to some my name. Okay, and then type equals to string. Okay, now you can use a value as this one. So you see here ఎండింగ్ ట్యాగు స్టార్టింగ్ ట్యాగు రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది స్టార్టింగ్ ట్యాగు, ఇది ఎండింగ్ ట్యాగు, ఇందులో ఆరా అనేది లేదనమాట. సో వెన్ ఎవర్ వి సేవ్ ఇట్ విల్ థ్రోస్ ఎన్ ఎర్రర్. దీన్ని ఏమంటామంటే కంపైలేషన్ ఎర్రర్. వెన్ ఎవర్ వి సేవ్, ఎలా సేవ్ చేయాలి దీన్ని అంటే కంట్రోల్ ఎస్ నొక్కితే సేవ్ అవుతుంది, కంట్రోల్ ఎస్ నొక్కితే సేవ్ అవుతుంది, లేదా ఇక్కడికి వెళ్ళి సేవ్ క్లిక్ చేసినా కూడా సేవ్ అవుతుంది, లేదా కంట్రోల్ ఎస్ నొక్కితే సేవ్ అవుతుంది అనమాట. సో సేవ్ అయ్యే ముందు కంపైల్ చేస్తుంది కోడ్, అంటే ఎక్కడైనా సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. సో నౌ దెర్ ఇస్ ఎ సింటాక్ట్ ఎర్రర్ హియర్. సో ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్ at line number 2. It says that display component line number 2 having a parse issue. ఓకే, సో టర్మినేషన్ అనేది సరిగ్గా అవ్వలేదు కాబట్టి మనము సేమ్ ట్యాగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ కంట్రోల్ ఎస్ నొక్కితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు సేవ్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తే so we can see this, but let's say you wanted to have a default value for this, some default value ఉండాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఈ అట్రిబ్యూట్కి డిఫాల్ట్ అనేది ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ సపోజ్ డిఫాల్ట్ వచ్చేసి ఇలా పెట్టాను, అప్పుడు ఈ అట్రిబ్యూట్ ఇక్కడ వాడుతున్నాం కాబట్టి ఈ ఇన్పుట్కి డిఫాల్ట్గా వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో లెట్స్ రిఫ్రెష్. See, by default value is coming from this attribute. So ఇది ఒక ఎక్స్ట్రా అట్రిబ్యూట్ అనమాట. వీటిని అట్రిబ్యూట్స్ అంటాము, బట్ ఎంటైర్ ట్యాగ్ ఈజ్ ఆల్సో ఆరా అట్రిబ్యూట్. ఇదంతా ఆరా అట్రిబ్యూట్, దాని లోపల మళ్ళీ ఇవన్నీ అట్రిబ్యూట్సే, ఇది కూడా ఒక అట్రిబ్యూటే. ఇక్కడ ఒక ఇన్పుట్ అనేది ఒక ట్యాగు, దానికి టైప్ అనేది ఒక అట్రిబ్యూట్, లేబుల్ అనేది ఒక అట్రిబ్యూట్, వాల్యూ అనేది ఒక అట్రిబ్యూట్. బట్ this is a ARA attribute that will stores the values. Again it will have a attributes, name అనేది ఒక attribute, type అనేది ఒక attribute, default అనేది ఒక attribute. సో now ఈ attribute ఏం చేస్తుందంటే ఏం వాల్యూ అయితే ఎంటర్ చేస్తామో డిఫాల్ట్గా అది ఇన్పుట్కి బైండ్ చేస్తుంది. సో now I wanted to display the same value that is entering here by clicking on click. సో నేను ఇక్కడ సంథింగ్ ఎంటర్ చేశాను అనుకో, మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేస్తే సేమ్ వాల్యూ కింద డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు ఎలా చేయొచ్చు, ఆన్ క్లిక్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఆన్ క్లిక్లో మనము యాక్షన్ రాసుకోవాలి.
సో బై డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే కంట్రోలర్ మీద క్లిక్ చేస్తామో ఈ కాంపోనెంట్కి సంబంధించిన కంట్రోలర్స్ ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో రైట్ సైడ్ ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. వీటిని ఏమంటారంటే బండిల్ అంటాం అనమాట. ఇందులో డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. కాంపోనెంట్ ఫైల్, కంట్రోలర్ ఫైల్, హెల్పర్ ఫైల్, స్టైల్, ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పర్పస్. సో కాంపోనెంట్ ఇప్పుడు మనం యూస్ చేస్తుంది కాంపోనెంట్ అంటే ఇలా HTML కోడ్ రాసుకోవాలనుకున్నప్పుడు మార్కప్ లాంగ్వేజ్ రాసుకోవాలంటే కాంపోనెంట్. దాని రిలేటెడ్ యాక్షన్స్ ఏమైనా రాసుకోవాలంటే కంట్రోలర్కి వెళ్ళాలి. డబుల్ క్లిక్ చేస్తే కంట్రోలర్ ఆటోమేటిక్గా ఒక ఫంక్షన్, డిఫాల్ట్ ఫంక్షన్ వస్తుంది. దీన్ని మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఇప్పుడు మన నేమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎవరైనా దీన్ని క్లిక్ చేస్తే ఇది యాక్షన్ జరగాలి. ఏం జరగాలి ఇప్పుడు మనకి యాక్షన్ అంటే వాట్ ఎవర్ ద నేమ్ దట్ ఐఎమ్ ఎంటరింగ్ హియర్ ఐ వాంటెడ్ టు డిస్ప్లే హియర్ బై క్లికింగ్ ఆన్ ద సబ్మిట్. సో అప్పుడు ఏం చేయాలంటే సేమ్ వాల్యూనే మనం మళ్ళీ డిస్ప్లే చేయగలిగితే చాలు అనమాట. సో నౌ వాట్ షుడ్ ఐ డూ, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏ you know get this attribute in the JavaScript. సో ఎలా తెచ్చుకుంటాం ఈ attribute నేమ్ని? సో we need to write here component dot get వాల్యూని ఇలా గెట్ చేసుకోవాలి. దీన్ని తెచ్చుకున్న వాల్యూని మళ్ళీ జావాస్క్రిప్ట్లో ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అంటే వేర్ సమ్ నేమ్ ఇట్లా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది అవసరమా మనకి అంటే ఎప్పుడైనా ఈ కాంపోనెంట్ని మనం రెఫర్ చేయాలి. ఈ కాంపోనెంట్ వాల్యూని ఏమైతే మై నేమ్లో యాట్రిబ్యూట్లో ఏమైతే వాల్యూ ఉందో దాన్ని ఫర్దర్గా రెఫర్ చేయాలి అనుకుంటే ఇలా రాయాలి మనం. లేదు నాకు అవసరం లేదనుకున్నా కూడా దట్స్ ఫైన్, వీ కెన్ ఇట్ విల్ గెట్ ద డేటా బట్ ఇట్ వోంట్ స్టోర్ ఎనీవేర్. ఇట్ విల్ గెట్ ద డేటా ఇన్ ద జావాస్క్రిప్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్, లెట్స్ సే నెక్స్ట్ లైన్లో సంథింగ్ యూ వాంటెడ్ టు do like this. వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్. అండ్ ఇక్కడ మనం ఏమైతే నేమ్ ఎంటర్ చేస్తామో ఇక్కడ ఇలా రావాలి. సో ఇదంతా అవుట్పుట్ రావాలి ఫ్రంట్ ఎండ్లో అనుకో ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి, ఇది ఒక టెక్స్ట్, ఇది మాన్యువల్గా ఎంటర్ చేసే టెక్స్ట్, ఇదేమో ఈ ఇన్పుట్లో ఏమైతే ఎంటర్ చేస్తామో ఆ టెక్స్ట్, ఇన్పుట్లో ఎంటర్ చేసిన టెక్స్ట్ ప్లస్ వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ కామా ఈ నేమ్ రావాలి మనకి ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి అంటే నేను వేర్ ఫైనల్ అవుట్పుట్ ఈక్వల్స్ టు ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా. సో ఇలా రాయాల్సి వస్తుంది. సో ఇదంతా ఒక స్ట్రింగ్, మాన్యువల్ స్ట్రింగ్. ఇదేమో మనకి యాట్రిబ్యూట్ ద్వారా వచ్చిన వాల్యూ. ఈ రెండింటిని కలిపి నేను డిస్ప్లే చేయాలి కాబట్టి ప్లస్ యూస్ చేస్తున్నా. ప్లస్ విల్ కన్కాటినేట్ ద స్ట్రింగ్. ఈ రెండింటిని కలుపుతుంది అనమాట స్ట్రింగ్ లాగా. సో ఈ అవుట్పుట్ని నేను మళ్ళా సెట్ చేయాలి, సేమ్ నేమ్కి సెట్ చేయాలి. So this is the attribute now that will store the final output. The final output is coming from this line. So what it is doing, welcome to string అని ఒక హార్డ్ కోడ్ చేసిన వాల్యూ ప్లస్ మై నేమ్లో ఏమైతే ఎంటర్ చేస్తున్నామో అవి రెండు కన్కాటెన్ అయ్యి మై నేమ్లోకి మళ్ళీ మై నేమ్లోకే వస్తుంది అనమాట. సో ఇప్పటిదాకా మై నేమ్లో ఉన్నది ఇది మాత్రమే, బట్ దీంతో పాటు వెల్కమ్ స్ట్రింగ్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ అనేది యాడ్ అవుతుంది. రెండు యాడ్ అయ్యి మళ్ళీ మై నేమ్లోకి వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో దాన్ని ఇక్కడ సెట్ అని అంటాం అనమాట. కాంపోనెంట్ డాట్ సెట్ అంటే ఇట్ విల్ సెట్ ద వాల్యూ టు ద యాట్రిబ్యూట్. నౌ వాట్ ఐ వాస్ సేయింగ్ ఈస్ here you can use directly like this, otherwise you can assign it to variable like this. ఒక వేరియబుల్కి అసైన్ చేసుకొని ఈ నేమ్ని ఇక్కడ వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా రెఫర్ చేయొచ్చు. సో దెర్ ఆర్ టూ వేస్. యూ కెన్ డైరెక్ట్లీ రెఫర్ దిస్ వాల్యూ హియర్ వితౌట్ రైటింగ్, అదర్వైజ్ యూ కెన్ యూస్ ఎ వేరియబుల్ అండ్ దిస్ వేరియబుల్ నేమ్ యూ కెన్ పుట్ హియర్. సో
Now I can display this here down. Now I'm going to use this lightning card. Yeah, so you see, let me put a break here so that output will come in the down. సో బై డిఫాల్ట్గా ఏమైతే మనం ఎంటర్ చేస్తున్నామో సారీ బై డిఫాల్ట్గా కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమైతే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చింటానో అది. సో ఇప్పుడు ఏం రావాలంటే సబ్మిట్ కొట్టంగానే ఇట్లా రావాలి. సో లేదా మనం ఇంకొకటి కూడా చేయొచ్చు. డిఫాల్ట్గా నాకు అవసరం లేదు ఇక్కడ, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఫస్ట్ వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు మనము వాల్యూని సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా సెట్ చేయాలి అంటే లెట్స్ సీ ఆర్ హ్యాండ్లర్ అని పెడితే నేమ్ ఈక్వల్స్ టు init value equals to this action equals to c dot do init. సో ఇదేం చేస్తుందంటే ఇది ఒక డూ ఇనిట్ ఫంక్షన్. అంటే ఏంటంటే కాంపోనెంట్ ఇనిషియలైజ్ అయినప్పుడు యాక్షన్ అనేది జరుగుతుంది. జనరల్గా బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాక్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇట్లా బటన్ క్లిక్ చేసినప్పుడు అలా కాకుండా కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు మాత్రమే నాకు వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేసేయాలి. తర్వాత మనం ఏం ఎంటర్ చేస్తే అది రావాలి అనుకుంటే వీ కెన్ సెట్ ద వాల్యూ లైక్ దిస్. Here welcome to Salesforce. Yeah, so now you see by default welcome to Salesforce వస్తుంది. వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వస్తుంది. ఇక నేను ఏమైతే ఎంటర్ చేస్తానో let me welcome to Salesforce plus name. ఓకే యా, సో ఇక్కడ ఏమైతే ఎంటర్ చేస్తానో ఆ నేమ్ ప్లస్ సబ్మిట్ క్లిక్ చేయగానే టోటల్ వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వస్తుంది అనమాట. సో బై డిఫాల్ట్ లోడ్ అయినప్పుడు వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ మాత్రమే వస్తుంది. వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వస్తుంది. ఇక నేను ఏమైతే ఎంటర్ చేస్తానో దాని తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ద్వారక అని చెప్పేసి వస్తుంది. సో ఇలా బేసికలీ మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఒక ఇన్పుట్కి డిఫాల్ట్గా వాల్యూ ఎలా అసైన్ చేయాలి. ఒకటి డిఫాల్ట్గా ఇక్కడైనా పెట్టచ్చు మనము డిఫాల్ట్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ సంథింగ్ ఎంటర్ చేయొచ్చు. లేదా ఆన్ లోడ్ జరిగినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఆన్ లోడ్ ఒక యాక్షన్ జరుగుతుంది అనమాట. ఆన్ లోడ్ జరిగినప్పుడు ఒక వాల్యూ ఆటోమేటిక్గా రావాలి. ఇది ఆన్ లోడ్ జరిగిన యాక్షన్. ఆన్ లోడ్ అప్పుడు ఇది జరుగుతుంది అనమాట యాక్షన్. ఇందులో ఏం చేస్తున్నాం మనం అంటే కాంపోనెంట్ డాట్ సెట్ attribute and then value we are setting means ఆన్ లోడ్ జరిగినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే అర్థమైందా లేదా అర్థం కాలేదా, లేదా మళ్ళీ చెప్పుకుందామా టుమారో? సో బేసిక్లీ నేను ఏం చెప్తున్నానంటే ఒక ఇన్పుట్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి అవుట్పుట్ రావాలి. అంటే ఏమైతే మనం ఇన్పుట్ ఎంటర్ చేస్తున్నామో దాన్ని అవుట్పుట్ లాగా డిస్ప్లే చేయగలగాలి. సో నిన్న చేసాము, క్యాలిక్యులేటర్ చేసాము, అది క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాము. బట్
ఈరోజు ఏం చేస్తామంటే సింప్లీ ఏమైతే బాక్స్లో మనం ఎంటర్ చేస్తామో ఇక్కడ లోడ్ అయినప్పుడు ఒక టెక్స్ట్ రావాలి. ఓకే, రెండోది వచ్చేసి మనం ఏమైతే ఎంటర్ చేస్తామో సేమ్ నేమ్తో మళ్ళీ కింద డిస్ప్లే అవ్వాలి. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. దానికోసం మనం ఏం రాసామంటే ఇన్పుట్ రాసాము, తర్వాత వచ్చేసి బటన్ రాసాము, యాట్రిబ్యూట్ అండ్ హ్యాండ్లర్ రాసాము. సో ఇక్కడ డిఫాల్ట్గా పెట్టడం వల్ల లోడ్ అయినప్పుడు సేల్స్ ఫోర్స్ అని బై డిఫాల్ట్గా వస్తుంది. లేదు ఇలా వద్దు నాకు డిఫాల్ట్ అనుకుంటే ఆరా హ్యాండ్లర్ కూడా వాడచ్చు అనమాట. ఎనీ డౌట్స్? ఇది ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ డౌట్స్ ఉంటే టుమారో చెప్పుకుందాం. అన్నయ్య మీరు చెప్పాలి జావా స్క్రిప్ట్ లో రాయాలి అండ్ నేమ్స్ డిస్ప్లే నేమ్స్ నుంచి దాంట్లో రెండులో రాయాలి. రెండు రాస్తేనే రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఎలా అన్న అసలు అది ఇక్కడ సెకండ్ లైన్ ఇదా 7 to 10. ఇది వచ్చేసి ఒకటి నాకు డిఫాల్ట్ ఇక్కడ వద్దు, డిఫాల్ట్ యాట్రిబ్యూట్లో నాకు ఇలా వద్దు అనుకో అంటే టూ వేస్లో చేయొచ్చు. ఒకటి యాట్రిబ్యూట్లో డిఫాల్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఆరా హ్యాండ్లర్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు లెట్స్ ఇలా రాశాను అనుకో. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఏం పెట్టలేదు, ఒక యాట్రిబ్యూట్కి ఏం పెట్టలేదు. బట్ ఆన్ లోడ్ అయినప్పుడు, ఆన్ లోడ్ అంటే కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ అని రావాలి ఆటోమేటిక్గా. చూడు, రిఫ్రెష్ చేయి, ఆటోమేటిక్గా వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వచ్చిందా? ఇక్కడ యాట్రిబ్యూట్ నేను డిఫాల్ట్ వాల్యూ ఏం సెట్ చేయలేదు. ఇక్కడ డిఫాల్ట్ ఏం సెట్ చేయకపోయినా సరే లోడ్ అయినప్పుడు నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇది ఒక వే, ఇది ఒక వే. ఇది వద్దు నాకు అనుకున్నప్పుడు దీన్ని తీసేసి బై డిఫాల్ట్గా యూ కెన్ డిఫైన్ a value here also. Default equals to ఇక్కడ అసలు డిఫాల్ట్ లేకుండా చేయండి ఒకసారి. డిఫాల్ట్ లేకపోతే మనం ఏం ఎంటర్ చేస్తే అదే వస్తుంది. అదే ఎంటర్ చేస్తే మాత్రమే మనం ఎంటర్ చేసింది కింద అవుట్పుట్ లో రావాలి. వస్తుంది అప్పుడు ఓన్లీ నేమ్ మాత్రమే వస్తుంది. బట్ మనం ఇక్కడ ఒకసారి డిఫాల్ట్లో ఏమొస్తుందో చూద్దాము. డిఫాల్ట్ యాట్రిబ్యూట్లో డిఫాల్ట్ పెట్టినాం కాబట్టి సేమ్ యాట్రిబ్యూట్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డిఫాల్ట్ లేకుండా చేసినా సరే మనం ఏం చేస్తున్నామంటే బై డిఫాల్ట్ ఏమి రాదు, బై డిఫాల్ట్ ఎంటీ. మనం నేమ్ ఇస్తే వస్తుంది. నేమ్ ఎంటర్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే దీంతో పాటు వెల్కమ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ అని. సో సబ్మిట్ క్లిక్ చేయి. మనం అక్కడ పైన ఎంటర్ చేస్తున్నాం సైమల్టేనియస్ గా కింద కూడా వస్తుంది, అవుట్పుట్ కూడా వస్తుంది. అసలు లేకుండా పైన ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ రావాలి. అట్లా అంటే ఈ యాట్రిబ్యూటే ఇక్కడ రెఫర్ చేయకూడదు. మనము కొత్త యాట్రిబ్యూట్ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఈ యాట్రిబ్యూట్ సేమ్ యాట్రిబ్యూట్ ఉంది. మనం ఇక్కడ ఇన్పుట్లో ఏమైతే రెఫర్ చేస్తున్నామో సేమ్ యాట్రిబ్యూట్ ఇక్కడ ఉంది కదా. సో ఎప్పుడైతే మనం వాల్యూ ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా కింద డిస్ప్లే అయిపోతుంది. అలా కాకుండా లెట్స్ రైట్ హియర్ ఫైనల్ అవుట్పుట్. సో ఇప్పుడు చూడు, సో సబ్మిట్ క్లిక్ చేస్తే వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ వర్క్. ఓకే, సో బై డిఫాల్ట్గా రాదు. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కింద వచ్చేస్తుంది కదా, సంథింగ్ ఎంటర్ చేసినప్పుడు కింద వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కాదు, సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ ఉంది, దీనికి బైండ్ అయిన యాట్రిబ్యూట్ డిఫరెంట్, మనం డిస్ప్లే చేస్తున్న యాట్రిబ్యూట్ డిఫరెంట్. సో దీనికి వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే మనము బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే దీనికి వాల్యూ అనేది సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్, ఈ అవుట్పుట్లో ఏమైతే ఉందో ఇది ఇక్కడికి వస్తుంది. ఇది ఒక యాట్రిబ్యూట్. ఇప్పుడు సో దీనికి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ వేరియబుల్ ద్వారా వస్తుంది. ఈ వేరియబుల్కి ఎక్కడి నుంచి వస్తుంది, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ హార్డ్ కోడ్ చేసినాం ప్లస్ నేమ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అంటే ఫ్రంట్ ఎండ్లో నేమ్ యాట్రిబ్యూట్ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఇది మనం ఎంటర్ చేసిన డేటా. మనం ఎంటర్ చేసిన డేటా ఏమో
ఈ యాట్రిబ్యూట్లో ఉంటుంది. యాట్రిబ్యూట్లోంచి కంట్రోలర్లోకి వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ లైన్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఉన్నది ఈ ఫైనల్ అవుట్పుట్ అనే వేరియబుల్లోకి మళ్ళీ వస్తుంది. సో ఇది ఫ్రంట్ ఎండ్లో మనము డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ అని. ఓకే, సో ఎనీ డౌట్స్? ఈరోజు డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. నేను అడగాలనుకుంది అవునా? ఓకే, కింది అది టెక్స్ట్ చేసినప్పుడు సేమ్ ఇదే చేశాను నేను కూడా. సబ్మిట్ క్లిక్ చేస్తే నాకు అవుట్పుట్ రావాలి. సో అది ఇది అవసరం మనకి. నేను నిన్న చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నాను. మీరు గమనిస్తే నిన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్కి వాల్యూస్ ఎలా సెట్ అవుతున్నాయి, మళ్ళీ దాన్ని ఫ్రంట్ ఎండ్లో ఎలా డిస్ప్లే చేస్తున్నాం. ఇది అర్థమైతే 90% మనకి కాంపోనెంట్ అర్థమైనట్టే. ఇది బేసిక్స్ అనమాట. కాంపోనెంట్లో యాట్రిబ్యూట్స్ అనేవి బేసిక్స్, ఇన్పుట్ అవుట్పుట్ అనేది బేసిక్. అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేస్తున్నాం, ఇన్పుట్ ఎలా తీసుకుంటున్నాం, ఇన్పుట్లో ఉన్నది మళ్ళీ ఎలా డిస్ప్లే చేయగలుగుతున్నాం, ఇది తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అండర్స్టాండింగ్. సో ఫస్ట్ ఇక్కడ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఇది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లైన్లో తెచ్చుకుంటున్నాం. గెట్ అంటే తెచ్చుకోవడం. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇది ఎక్కడ ఉంటుంది అంటే కాంపోనెంట్లో ఒక యాట్రిబ్యూట్. దీనికి వాల్యూ ఎలా వస్తుంది అసలు? ఇక్కడ ఏముంటుంది, ఏమొస్తుంది ఇక్కడికి అంటే ఇది ఎక్కడైతే మనము రెఫర్ చేస్తున్నామో ఇక్కడ రెఫర్ చేస్తున్నాం. అంటే ఇదేంటి? ఇది ఒక ఇన్పుట్. ఇన్పుట్ ఒక ట్యాగ్. అంటే ఏమైతే ఎంటర్ చేస్తామో అది ఇందులోకి స్టోర్ అవుతుంది. ఫస్ట్ అండర్స్టాండింగ్. బట్ whenever I click a handle, this action will fire and it will get the first line. మై నేమ్ అనేది తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటుంది, నేమ్లో పెట్టుకుంటుంది. ఇది జావా స్క్రిప్ట్ వేరియబుల్. ఇది ఈ నేమ్ని నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ నేమ్ని ఇక్కడ రెఫర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నేమ్ వచ్చేసి సంథింగ్ ద్వారా ఇక్కడ ఎంటర్ చేసింటే ఇక్కడ ద్వారాకు ఉంటుంది. ఏబీసీ ఎంటర్ చేసి ఏబీసీ ఉంటుంది. ఇది డైనమిక్ అనమాట. కాంపోనెంట్ అట్ గెట్ అనేది యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూని డైనమిక్గా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటుంది. ఇదేమో హార్డ్ కోడ్. మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అదే ఉంటుంది ఇక్కడ. బట్ ఇక్కడ మాత్రం డైనమిక్. ఇక్కడ నువ్వు ఏమైతే ఎంటర్ చేస్తుంటావో, లెట్స్ సే సురేష్ ఎంటర్ చేస్తే సురేష్ వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, సో టోటల్ కంబైన్డ్ అయ్యి ఇదంతా కంబైన్డ్ అయ్యి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్ని ఎక్కడ వాడుతున్నాము? దాన్ని హైలైట్ అయ్యించుడు. సో ఈ కాంపోనెంట్కి సెట్ చేస్తున్నాం, కాంపోనెంట్ డాట్ సెట్, అండ్ దెన్ దిస్ ఇస్ ద వాల్యూ. సో ఇందులో ఏమైతే ఉందో ఇదంతా టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఇందులో పెట్టుకుంటుంది. And then whenever we click, it will happen, everything will happen, and then value will come to this variable, this attribute, and this attribute we are referring here, so value will be displaying. So that's all for today.